ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు. This one photograph will tell us how drones could elevate the suffering of flood victims by dropping the essential needs to their hands. We have to appreciate Honorable CM Nara Chandrababu Garu for finding innovative ways to help out people in distress. This is a lot to learn from you, sir. అని పెట్టారు. అని మనం చేస్తున్నా అవతల ఒక మహిళ డ్రోన్ నుంచి ప్యాకెట్ తీసుకుంటుందే, ఇది కల్పితం. దాన్ని ఏమన్నారు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. దీన్ని సర్క్యులేట్. చంద్రబాబు అంతా ఇంతే, ఆయన జీవితం అంతా ఇంతే. ఏదో విధంగా పవర్ కోసం చెయ్యని పనుల్ని చేసిన పనులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం. సరే, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిందంటే వాళ్ళు ఏదో ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు అనుకో. నీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు. మీరెందుకు దీని గురించి శభాషణ రాశారు నాకు అర్థం కాలేదు. రాస్తే రాశారు, తర్వాత ఉందేమోనని చూసాం, లేదు డిలీట్ అయిపోయింది అంటున్నారు. నిజమో కాదు మనకు తెలియదు, చూసుకోమని చెప్తారు. బహుశా ఆయనకే ఎవరో చెప్పుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు అంత పోవడాల్సిన అవసరం లేదు, తీసుకోమని తీసేసుకున్నట్టు ఉన్నారు. సో నేను అనేది అంటే ఇది మాత్రం, ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిందో నిజంగా వచ్చిందో నాకు తెలియదు, నిజంగానే అయి ఉంటుంది. ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసి మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు. ఇలా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే తన పరిపాలన చేసే వ్యక్తి తప్ప నిజంగా హృదయం కరిగి ఎఫిషియన్సీతో పని చేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం కాదు. ఇన్నిసార్లు చెప్పినా ఆయనకున్న పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని, హుదూద్ తుఫాన్లో అద్భుతంగా చేశారు, లేదా గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు. దాని గురించి రాయరు. అప్పుడు ఎంతమంది చనిపోయింది? 32 మంది, 29 మంది చచ్చిపోయారు. అప్పుడు దాని అద్భుతం విజన్ అనరు. చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఏంటంటే నది ఒడ్డున నిర్మాణంలో నివసించడం ఆయన విజన్. నేను మనవి చేస్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాసే పత్రికలు అన్నీ లేవు, కానీ ఆ కట్టిన గోడ ఏంటండి? కృష్ణలంక మునక్కోకుండా ఇంత పెద్ద వరద వచ్చినా కృష్ణలంకలో ఒక్క ఇంటిలో కూడా వర్షం నీరు కానీ వరద నీరు కానీ వెళ్ళకోకుండా రక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాల్. అవునా కాదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కాదు, విలన్. ఈయన మాత్రం విజన్. ఇలా పత్రికలు రాస్తున్నాయి, దయచేసి నమ్మవద్దని. బుడమేరు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వలన ఇలా పెరిగిపోయిందని ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతున్న. టైం చాలా అవుతుందని అవనీయండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే బుడమేరు అంతా కూడా ఆక్యుపై అయిపోయింది, బుడమేరు న్యాచురల్ కోర్స్, ద బఫర్ జోన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడైతే రెగ్యులేటరీ కట్టారో వరదలు పెద్దగా రాకపోవటమో లేకపోతే మరొకటోలో అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బఫర్ జోన్లో ప్లాట్లు వేసుకున్న వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు, ఇళ్లు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. వీటన్నిటినీ మీరు తొలగిస్తారంటే ఆయన కొద్దిగా అటు ఇటుగా ఏదో తొలగించాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడద్దండి, చంద్రబాబుని కూర్చోబెట్టి